నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఇంటర్మీడియట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ముఖ్యంగా కార్పొరేట్ ఇంటర్మీడియట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, మిగతా రెజోనెన్స్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున లక్షల రూపాయల డబ్బులను ఈరోజు పేరెంట్స్ నుంచి వసూలు చేసి అక్రమంగా ఈరోజు వేసవి సెలవులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కాలేజీలు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం చూస్తా ఉన్నాం. దీనిపైన రీసెంట్గా అడ్వకేట్ క్రాంతి కూడా హైకోర్టులో పిల్ వేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇదే అంశం పైన శ్రీ చైతన్య నారాయణ కాలేజీల దోపిడీ అంశం కావచ్చు, ముఖ్యంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఇటు పిల్లల్ని నాశనం చేస్తూ ఉంది, అదేవిధంగా పేరెంట్స్ని ఏ విధంగా మభ్యపెడతా ఉంది, ముఖ్యంగా వీటి వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి, సో సమాజంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భారీ దోపిడీ ఏ విధంగా ఉంటుందనేట్లో మనతో పాటు మాట్లాడడానికి దాదాపు 25 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్, దానిలో ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో కూడా తను టీచర్గా పనిచేయడం జరిగింది. సో అనుభవం కూడా ఉండడం జరిగింది. సో ఈ క్రమంలో మనతో పాటు ఉన్నారు బండారు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి ఈ యొక్క అంశంపై మాట్లాడడానికి మన హైదరాబాద్కు రావడం జరిగింది. సో వారిని అడిగి ఈ అంశాలపైన చాలా కూలంకషంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా రిక్వెస్ట్ మన్నించి మీరు ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. సో ఒకసారి ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతున్నాయో ఈరోజు చాలా పర్మిషన్స్ లేకుండా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి? దీని మీద నేను మొన్నే ఈ మధ్య హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి విన్నా అండి. మీరు చెప్పినట్టుగా బందెల క్రాంతి కుమార్ గారు పిల్లు వేయడం జరిగింది సమ్మర్ క్లాసెస్ మీద. రీసెంట్ ఒక 3 days బిఫోర్ ఆ జడ్జిమెంట్ విన్నా నేను. ఆశ్చర్యం వేసింది జడ్జిమెంట్ చూసిన తర్వాత. ఏం ఆశ్చర్యం వేసిందంటే, ఒక అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ మేము తల్లిదండ్రుల అనుమతితోటి కాలేజీలలో స్కూళ్ళల్లో కాకుండా కోచింగ్ సెంటర్లో ఐఐటి నీట్ సిలబస్ చెప్తాను అని చెప్పేసి పచ్చి అబద్ధం ఆడిచ్చిందండి. దీని మీద నేను చాలా సిగ్గుపడుతున్నా. ఎందుకు అంటే అది జరిగేది కాలేజీలో తెలుసు, స్కూల్లో అని తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా స్కూళ్ళు కాలేజీలని కోచింగ్ సెంటర్ల ముసుగులో తల్లిదండ్రుల మీద నెపం పెట్టి తల్లిదండ్రుల అనుమతితోటి మేము 10th క్లాసు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పట్లేదు, మేము ఓన్లీ ఐఐటి నీట్ సిలబస్ మాత్రమే చెప్తున్నాము సమ్మర్లో అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిండు. నేను అడుగుతున్న అడ్వకేట్ జనరల్ని, నీ కోచింగ్ సెంటర్ పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? నీ కోచింగ్ సెంటర్ పర్మిషన్ ఉండాలిగా, మరి ఆ పర్మిషన్ లేకుండా ఎట్లా నడుపుతాను నువ్వు? అది అడగొద్దు అంటే దీన్ని బట్టి అర్థం కావట్లే. అడ్వకేట్ జనరల్ని కూడా కొనిపడేసిందండి ఈ కార్పొరేట్ సిస్టమ్. దాని మీద నేను అసలు న్యాయ వ్యవస్థను కూడా కొనేసిందండి. ఆ జడ్జిమెంట్ చూస్తే మీకు అర్థం కావట్లేదు. వినిపిస్తా, నా దగ్గర ఉన్నది చూడండి. ఆయన ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ అంటాడు, మేము 10th క్లాస్ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పట్లేదు అంటే. ఇప్పుడు దీన్ని బట్టి మీరేం గ్రహించాలి ప్రజలారా? స్కూల్ లెవెల్లో కాలేజీ లెవెల్లో నీటు ఐఐటి జేఈ సిలబస్ చెప్పకూడదు కదా. ఈ లేకుండా ఒక స్కూల్ నడిపేటోళ్ళు నాకు చూపెట్టు. ఒక్క స్కూలు ఐఐటి సిలబస్ నీట్ సిలబస్ లేకుండా నడిపే స్కూల్ ఒక్కటి చూపెట్టు. నువ్వు గవర్నమెంట్ దగ్గర ఏమో ఆ వాదనలు వినిపిస్తావు, ఇక్కడికి వచ్చాము ఈ వాదనలు చేస్తూ ఉంటావు. కొంతనుందా మీకేమన్నా అసలు? అంటే మీకు అనేటోళ్ళు లేరు, మిమ్మల్ని సీజ్ చేసేటోళ్ళు లేరు, మీకు ఏం పర్మిషన్ లేదని చెప్పేసి అడుగుతాను అనే కదా మీ యొక్క ధీమా. దానికి నేను రివర్స్ చేసేటువంటి ఫార్ములాతో వచ్చిన ఇవాళ కాలేజీ టీవీ దగ్గరికి శ్రీనివాస్ గారికి నేను ఒకటే చెప్తాను, నారాయణ శ్రీ చైతన్య ఏదైతే 1, 2, 3, 4 ర్యాంకులు అని చెప్పేసి చెప్తా ఉంటారో దాన్ని రివర్స్ చేసేటువంటి ఫార్ములా ఇప్పుడు ఇవాళ కాలేజీ టీవీలో నేను చెప్పబోతున్నా. వినండి జాగ్రత్తగా. ఒక్కసారి దీన్ని వీలైతే టోటల్ తెలుగు రాష్ట్రాలకు కాదు, భారతదేశం మొత్తం కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు, పిల్లల ఆత్మహత్యలకు ఎట్లా కారణమవుతున్నారు, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక పుస్తల తాడులు అమ్ముకొని ఎట్లా ఫీజులు కడుతున్నారు, అసలు నీ హాస్టల్ సిస్టానికి పర్మిషన్ ఉందా, నీ హాస్టల్ బిల్డింగ్లు 5 స్టేర్లలో ఉంటాయి, నీకు ఎవరిచ్చిండు పర్మిషన్ అసలు? ఇగో దీని మీద పోరాడడానికి నేను గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా సార్. నాకు నా మీద ఇప్పటికీ ఒక 4 సార్లు 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, 2 సార్లు దాడులకు ప్రయత్నం చేసిండ్రు. నా వికెట్ కోసం 10 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయినా నేను తప్పించుకొని దీని మీద 3 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా. ఇక ముందు కూడా పోరాడతా. కార్పొరేట్ సిస్టమ్ తెలంగాణలో ఎత్తేసేంత వరకు ఈ కాలేజీ టీవీ ఇట్లాంటి సోషల్ మీడియాలని కలుపుకొని నేను ట్యాంకు బండ్ మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని కాలేజీ టీవీ తరపున చెప్తున్నా మీకు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వివరిస్తా, చూడండి ఎట్లా దోపిడీ చేస్తుందో మన్ని. ఇక చూడండి, జాగ్రత్తగా గమనించండి ప్రజలారా.
ఇప్పుడు మన దగ్గర జరిగేటువంటి ఈ కార్పొరేట్ ఏ విధంగా దోపిడీ చేస్తుందో మీకు చెప్తాను నేను. ఇక చూడండి, ఒక లెవెల్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. లెవెల్ 1లో మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లున్నదంటే, ఇగో ఇది గవర్నమెంట్ స్కూలు, యాజ్ ప్యారలల్గా నీకు ప్రైవేట్ స్కూలు. ఇగో ఇది మీది, ఇది నాది. ఇక్కడ నేను ఏం చేస్తానా, నాకు డైరెక్టరేట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఇచ్చిండ్రు. ఇంకో తెలుగు చెప్పు, హిందీ చెప్పు, ఇంగ్లీష్ చెప్పు, సైన్స్ చెప్పు, సోషల్ చెప్పు, ఆ తర్వాత మ్యాథ్స్ చెప్పు. ఇక నీకు కూడా సేమ్ ఏమి ఇచ్చిండ్రు, అదే పర్మిషన్ ఇచ్చిండ్రు. కాకపోతే నువ్వు బిల్డింగ్ సొంతం కట్టుకున్నావు, నాకు గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది. మరి నువ్వేం ఫాలో కావాలి, తెలుగు ఫాలో కావాలి, హిందీ ఫాలో కావాలి, సైన్స్ కావాలి, సోషల్ కావాలి, మ్యాథ్స్ కావాలి, ఇంగ్లీష్ కావాలి. కానీ ఇది లెవెల్ 1. నువ్వు ఇది చెప్పుకుంటే నీకు నాకేం లేదు. నువ్వు నేను నడుపుకొని నాది నేను నడుపుకుంటే, ఎక్కడికి వచ్చేటోడు అక్కడ వస్తాడు, నీ దగ్గర సరుకుంటే నీ దగ్గరకు వస్తాడు, నా దగ్గర ఉంటే నా దగ్గరకు వస్తాడు. ఇక్కడ ప్రాబ్లం లేదు. బట్ లెవెల్ 2 ఎడ్యుకేషన్కి వచ్చేసరికి టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పొల్యూట్ కావడానికి కారణం ఈ లెవెల్ 2 ఎడ్యుకేషన్ అండి. ఎట్లా మీకు వివరిస్తా చెప్పండి. ఇది గవర్నమెంట్ స్కూల్, యాజ్ ఎ పేర్లాల్గా సేమ్ ఇదే సిలబస్ నడుస్తుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్. ఇక ఇది ప్రైవేట్ స్కూలు. ఇక్కడ వీడు ఏం చేస్తానంటే దొంగ మనని ఎట్లా దోపిడీ చేస్తానంటే, ఇగో ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి వచ్చిన తర్వాత 6వ తరగతిలో ఒక పిల్లవాడిని అడ్మిషన్కి తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత వీడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ వాడిని ఐఐటీలో చేర్పిస్తారా, మెడికల్లో చేర్పిస్తారా? అర్థమవుతుంది కదా, ఐఐటీలో చేర్పిస్తారా, మెడికల్లో చేర్పిస్తారా అని చేర్పించిన తర్వాత మేము ఐఐటీలో చేర్పిస్తామని అనుకోండి, వీడికి ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తాడు. మ్యాథ్స్ వాడు ఏమంటాడు, ఐఐటి. దీని గురించి నేను తర్వాత వీడియో చేద్దాం, ఇది ఎంత మోసం అనేటువంటిది. ఐఐటికి ఒక పేరు పెడతాడు, ఐకాన్, స్టార్, ఐపీఎల్, ఐసీ. దీనికి 1 లక్ష, దీనికి 2 లక్షలు, దీనికి 3 లక్షలు, దీనికి 4 లక్షలు వసూలు చేసి, ఏది మళ్ళీ స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కాకుండా ఇది వసూలు చేసి వీడు ఇక మ్యాథ్స్ని వీడు ఎప్పటి నుంచి చెప్తా ఉంటాడు, 1-2 నెలల 10th క్లాస్ సిలబస్ అంతా అయిపోద్దండి, 4 సబ్జెక్టులు. ఇక మొత్తం వీడు మొదల నుంచి వీడి దుకాణం 6 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 11 గంటల వరకు మ్యాథ్సోడు ఈ చాప్టరు, ఆ చాప్టరు, ఆ బుక్, ఈ బుక్ అన్నీ తీసుకొచ్చి 6వ తరగతి వెళ్ళిన వాడి మీద ఒత్తిడి చేసి పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు వీడిని రుద్ది ఇంటర్మీడియట్ వరకు వీడిని రుద్దుతూ ఉంటాడు. వీడికి ఇగో ఇన్ని ఫీజులు వసూలు చేస్తూ ఉంటాడు. వాస్తవంగా నీకు స్కూల్ లెవెల్లో ఐఐటి కోర్సులు పెట్టడానికి పర్మిషన్ లేదు, విద్యా హక్కు చట్టం ప్రకారము. ఎడ్యుకేషన్ కౌన్సిల్లో లేదు, ఎడ్యుకేషన్ సెక్రటరియట్లో లేదు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ పాలసీ డైరెక్టరేట్లో కూడా లేదు. ఇది నువ్వు చట్టబద్ధత లేదు, చెప్పకూడదు. ఇక ఇక్కడికి వచ్చేసరికి వీడు మ్యాథ్స్ అయింది కదా, ఇక వీడు మెడికల్ సైన్స్. మావాడు డాక్టర్ కావాలని అనుకోండి, వీడికి ఐకాను, జెడ్కాను, మెడికాను, ఇంకో కాను అని చెప్పి కొన్ని పేర్లు పెట్టి వీడికి టోటల్ మెడికల్ సిలబస్ చెప్తాడు. ఇక వేరే ఏం చెప్పాడు, బయాలజీకి సంబంధించిన ఎంసెట్ సిలబస్ చెప్తాడు. చెప్పి వీడు ఏం చేస్తాడు, వీడు పెట్టే టెస్టులు డైలీ టెస్టు, వీక్లీ టెస్టు, మంత్లీ టెస్టు, గ్రాండ్ టెస్టు, క్వార్టర్లీ, హాఫ్-ఇయర్లీ అన్ని టెస్ట్, గ్రాండ్ టెస్టులు కలుపుకొని వీడు ఎంసెట్ ఎగ్జామ్కి పోయేసరికి సుమారు 100 గ్రాండ్ టెస్టులు రాస్తాడండి ఎంసెట్కి సంబంధించినటువంటిది. మరి గవర్నమెంట్ స్కూల్లో వీడేమో పాపం మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ లేక తెలుగు, హిందీ, సోషల్ తోటి కుస్తీ పడుతూ ఉంటాడు. పడతాండు కదా, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడేమో ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ దోపిడీ చేస్తాడు వీడు. ఎవరికి, ప్రైవేట్ వాళ్ళకి అందిస్తాడు డబ్బులు పెట్టుకొని, ఇక్కడ అందించట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, విద్యా హక్కు చట్టం ప్రకారము మనకి విద్యా ఉపాధి అవకాశాల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలి. అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసేదే కదా, నీట్ గవర్నమెంట్ ఇదే కదా, ఐఐటి గవర్నమెంట్ ఇదే కదా. మరి 100 టెస్టులు రాసినోడు ఒక ర్యాంక్ వస్తుందా, ఒక టెస్ట్ కూడా రాయని సిలబస్ తెలియనోడికి ర్యాంక్ వస్తుందా? వీడికి వస్తుంది కదా. వీడు ఏం చేస్తాడు, ఎడ్యుకేషన్ దోపిడీ చేస్తే ఈ పెట్టకూడదని చెప్తుంది కదా చట్టం, నీకు ఎడ్యుకేషన్ చట్టం. మరి నువ్వు పెట్టబట్టే వీడి ర్యాంకులు పోతానే కదా వీడికి. మరి వీడికి ఎట్లా న్యాయం చేస్తావు, వీడికి న్యాయం చేయాలిగా. వీడికి న్యాయం అన్నా చేయాలి, లేకపోతే ఈ తీసేయాలి. నువ్వు ఇది తీసేయట్లేవైతే ఇక్కడ ఫ్యాకల్టీ అసలు ఫ్యాకల్టీ పెట్టట్లేదు. అసలు ఘోరం అండి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ, సైన్స్ ఫ్యాకల్టీ ఉండదు. వీడి ఎంసెట్ ఎట్లా రాస్తాడు, వీడికి సిలబసే తెలియదు. మళ్ళీ వీడు ఎన్ని మెటీరియల్ ఉపయోగిస్తాడు, లక్షల ఫీజు వసూలు చేసి ఇవి చేస్తాడు. వీడికి వచ్చేసరికి ఏమవుతుంది, రిజల్ట్ వచ్చేసరికి శ్రీ చైతన్య నారాయణ 1, 2, 3, 4 ర్యాంకులు వస్తున్నాయి, 0 ర్యాంకులు వీళ్ళకి వస్తున్నాయి. ఇది ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ. ఇది వీడు పెట్టడానికి చట్టబద్ధత ఒప్పుకోదు.
చట్టంలో లేదు. ఏం లేదు? స్కూల్ లెవెల్లో కాలేజీ లెవెల్లో నువ్వు ఎంసెట్ నీట్ ఐఐటి సిలబస్ చెప్పకూడదు అనేటువంటిది రూలు. నువ్వు చెప్తాను చట్ట వ్యతిరేకంగా చెప్తాను, ఇక ఇక్కడ న్యాయం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ జరిగేది ఏంటిది? ఈ అనవసరమైన చెత్త క్లాసులన్నీ చెప్పడం వల్ల వీడు 6 గంటల నుంచి 11 గంటల వరకు మానసిక ఒత్తిడికి గురై కిటికీలోంచి దూకడము, ఫ్యాన్కు ఊరేసుకోవడము. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడండి, వీడిని ఐఐటి బ్యాచ్లో వేస్తాడు. ఆడ లెక్చరర్ వీడు అందుకోలేకపోతాడు. వాడికి ఏంది ఇంటికి వస్తాడని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే, అరే మొన్ననే 1,50,000 ఫీజు కట్టినా కష్టపడే రేటంలో ఇంటికి వచ్చిన కింద పడేసి తొక్కుతా అంటాడు. ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు? అరే నీకు మొన్ననే ఎగ్జామ్ పెట్టినా నీకు ఏ మార్కులు వచ్చినా ఆడపిల్లల ముందు అవమానం చేస్తూ ఉంటాడు. లెక్చరర్లు వచ్చి ఏం చెప్తా ఉంటాడు? వీడొక క్లాసు వాడొక క్లాసు, వీడికి అర్థం కాని క్లాసులు అన్నీ చెప్తా ఉంటాడు. ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోనై ఒక ట్విన్ సిటీస్లోనే ఒక అకాడమిక్ ఇయర్లో 1000 మంది చచ్చిపోయినారండి. ఎవరు తెచ్చిస్తారు వీళ్ళ విలువైన ప్రాణాలు చెప్పండి నాకు? ఒక అకాడమిక్ ఇయర్లో ట్విన్ సిటీస్లో 1000 మంది చచ్చిపోయినారు. దేశవ్యాప్తంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి 1 స్టూడెంట్ కమిటెడ్ టు సూసైడ్ అకార్డింగ్ టు ఓన్లీ ఈ కోర్సెస్ వల్ల, ఈ ఒత్తిడి వల్ల. నువ్వు ఏం చేయాలి? గవర్నమెంట్ పెడితే ఇక్కడ ఫ్యాకల్టీని పెట్టి ఈక్వల్ చేయాలి, లేకపోతే ఈ దందాన్ని ఆపేయాలి. ఇది చేయట్లేదు కదా. మరి నీ గవర్నమెంట్ పిల్లవాడు లాస్ కావట్లే. నీకు గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావట్లేదండి. అందుకే నేనేమన్నా అంటే ఒక ఫార్ములా చెప్తా, గవర్నమెంట్కి ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా ఏందో ఇప్పుడు నేను లెవెల్ 3లో వివరిస్తాను మీకు. ఈ లెవెల్ 2 అయిపోయింది, అర్థమైంది కదా మీకు? ఇక వీడు ఎన్ని అన్అఫీషియల్ కోర్సులు పెట్టి ఎంత దోపిడీ చేస్తాడో ఇది విషయం అన్నట్టు. ఇది లెవెల్ 2 అసలు టోటల్ ఎడ్యుకేషన్ డైల్యూట్ అయ్యేదంతా బస్సుల ఫీజు, గోల, ఆత్మహత్యలు అన్నీ కూడా లెవెల్ 2నే. ఎందుకు? లెవెల్ 2 ఫీజుల కోసం ఏం చేస్తాడు? మ్యాథ్స్, సైన్స్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టేసేసి వీటికి పేర్లు పెట్టి ఒకదానికి 1,00,000, ఒకదానికి 2 లక్షలు, ఒకదానికి 5 లక్షలు, ఏసీ క్యాంపస్లు, డీలక్స్ రూములు. ఇక్కడ విద్యా చట్టం, ఇక్కడ ఏసీ క్లాస్ రూమ్ ఉన్నాయా ఎక్కడన్నా? ఇది చేసిందా? ఇక ఇది చేసుకొస్తాడు. అందుకే నేను గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి నా పిల్లవాడికి న్యాయం జరగాలి అంటే నేను లెవెల్ 3లో గవర్నమెంట్కి ఒక సజెషన్ చేస్తాను. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తావా, జీవోలు మారుస్తావా, ఏం చేస్తావో నువ్వు చేయి, నేను సొల్యూషన్ చెప్తాను. చూడండి లెవెల్ 3 ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లవాడికి టోటల్ ఇంటర్మీడియట్ అర్హతతోటి ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఏ ఎంట్రన్స్ అయితే పెడతావో ఆ ఎంట్రన్స్లో 75% రిజర్వేషన్ కల్పించు సీట్లల్లో. ఎందుకంటే ఈ పిల్లవాడు చదువుకోలేకపోతాడు, వాళ్ళగా లక్షలు ఖర్చు పెట్టలేకపోతాడు. 75% సీట్లు రిజర్వ్ చేయి, 25% ప్రైవేట్ స్కూల్ వాడికి ఇచ్చేయి. అప్పుడు నువ్వు ఎంసెట్ చెప్పుకో, నీట్ చెప్పుకో, భాగవతం చెప్పుకో, రామాయణం చెప్పుకో, ఇంకో ఏదైనా చెప్పుకో, నాకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. నా పిల్లవాడికి ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు మీ ప్రైవేట్ స్కూల్లో నీకు 25% రిజర్వేషన్ ఇస్తే నీ దగ్గరికి ఎవరు వస్తారు? గవర్నమెంట్గా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ హౌస్ఫుల్ మొత్తం 1000 పిల్లలతో కలకల్లాడిపోవాలి. నువ్వు రోగం ఒక చోటు ఉంటే మందు ఒక చోటు వేస్తే ఎక్కడ ప్రభావం అవుతుంది? నువ్వేమో ఇక్కడ ఎంసెట్లు, జీఈలు, మీట్లు అవి అని చెప్తా అంటే పిల్లలంతా అడిపోతా అంటే ఇక్కడ 1,50,000 టీచర్లు ఉన్నారండి తెలంగాణ స్టేట్ వైజ్గా. గవర్నమెంట్ టీచర్లు 1,50,000 ఉన్నారు, 40,000 పాఠశాలలు నడుస్తున్నాయి. తీరా చూస్తే మళ్ళీ వీళ్ళు ఇక్కడ నష్టపోతారు, ఇక్కడికి పోతారు. మరి ఎందుకు ఈ విద్య మీద పెట్టేటువంటి ఈ బడ్జెట్ అంతా వేస్ట్ కదా? ఈ ఫార్ములా తీసుకురా, 75% 25% మళ్ళీ నీ గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రతి పేరెంట్ గవర్నమెంట్ స్కూళ్ళకు పరుగులు పెట్టాలి మళ్ళీ సీట్ కోసం. ఎందుకు? నీకు మెడికల్ సీట్లు, ఎంసెట్ సీట్లు మొత్తం కూడా 75% ఇస్తాడు. అప్పుడు రిజల్ట్ తీసుకురా, 1, 2, 3 అంతా గవర్నమెంట్ స్కూల్కి వస్తుంది, 0, 0, 0 అంతా నారాయణకు వస్తుంది. ఏది? లెవెల్ 3 ఎడ్యుకేషన్ సిస్టంలో. లెవెల్ 3 ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకవేళ 75% 25% నీకు పాసిబిలిటీ కావట్లేదు రాజ్యాంగం ప్రకారం అని అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఇస్తాను నేను. ఏమంటానా? గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ సీట్లు గవర్నమెంట్ వాడికి, ప్రైవేట్ కాలేజ్ సీట్లు ప్రైవేట్ వాడికి. ఇదన్నా చెయ్యి. నీకు ఇంతకంటే చెప్పేటోడు ఉన్నాడు, నీ ఆకునూరు మురళి కూడా చెప్పాడు, ఆయన కూడా తెలియదు ఈ విషయం. ఇదన్నా చేయి. లేదంటే నువ్వు ఆడ ఎంసెట్ అంటున్నావు, నీట్ అంటున్నావు, మెడికల్ అంటున్నావు, ఏ ఫ్యాకల్టీలను పెడుతున్నావు, వాడిని తీసుకొస్తున్నావు, వీడిని తీసుకొస్తున్నావు, లక్షలు పోగు చేసుకుంటున్నావు, వానికి 100 టెస్టులు పెడుతున్నావు, 6 గంటలకు దుకాణం స్టార్ట్ చేస్తాను. నీకు ఏ విద్యా చట్టం చెప్పింది 6 గంటలకు క్లాసులు పెట్టమని? హాస్టల్కే పర్మిషన్ లేదు నీకు. నువ్వు 6 గంటలకు దుకాణం తెరిచి 11 గంటల దాకా వాడి మీద ఒత్తిడి చేస్తే వాడు సూసైడ్ చేసుకుంటుంటే, తల్లిదండ్రులు పుస్తకాలు అమ్ముకుంటుంటే, ఇల్లులు అమ్ముకుంటుంటే, పొలాలు అమ్ముకొని నీ బొందలు కొడుతుంటే మీరంతా ఏం చేస్తారు? శవాల్ని మూట కట్టేసి పంపిస్తుంటే ఒక ట్విన్ సిటీలో 1000 మంది చనిపోతారు సంవత్సరానికి. ఏం చేస్తాను హ్యూమన్ రైట్ కమిషన్? దీని మీద కదా పోరాడాల్సింది, ఇది చేయాల్సింది. ఇటు ఎంసెట్ సీట్లో మరి పోనీ ఏమన్నా సీట్లు ఏమన్నా వస్తున్నాయి అంటే హైయర్ ఎడ్యుకేషన్ దాకా ఒక 10% కూడా పోవట్లేదండి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు. 10th ఇంటర్లోనే డ్రాపు. వాడు ఏమవుతాడు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే వాడు
ఐఐటి చదవాల్సినోడేమో ఐటీఐ చదువుతాడు. ఎంత తేడా ఉంటుంది ఐఐటికి? ఇక్కడ సుందర్ పిచాయ్ ఐఐటి చేసిన ఆయన, గూగుల్ సీఈఓ, వీడు ఐటీఐ చదివి ఫ్యాక్టరీలలో స్క్రూ డ్రైవర్ తిప్పుకుంటాడు. అంత టాలెంట్ ఉంది. మెడికల్ ఎంబీబీఎస్ సీట్ రావాల్సినోడు వాడు వార్డు బాయ్ అవుతాడు. ఎందుకు? వీడు అన్న వాడికి దోష పెడతాడుగా ఇక్కడ. మరి వీడు ఎక్కడ రావాలి? గవర్నమెంట్ స్కూల్ వాడు. వీడికి ఫ్యాకల్టీనే లేదా, అసలు ఫ్యాకల్టీ లేదు. నువ్వు ఐఐటి మెడికల్ ఫ్యాకల్టీ ఆడబెడుతావు. పోనీ మన దందా ఆడాపుతున్నావు. మరి వీడు గవర్నమెంట్లో చదువుకొని ఎందుకు? మరిగా ఎందుకండి గవర్నమెంట్లో చదువుకొని? గవర్నమెంట్ మొత్తం మూసేసి ఫీజు రింబర్స్మెంట్ అని రాదు. మరి వాడు కూడా చదువుకుంటాడుగా. మరి నువ్వు డిగ్రీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాను. 6th క్లాస్ నుంచి ఫీజు రింబర్స్మెంట్ పట్టు. వాడు కూడా నారాయణ శ్రీ చంద్ర పట్టుకున్నాడు. వాడు టాలెంట్ ఉపయోగించి వాడు ర్యాంక్ వస్తుంది. వాడి ర్యాంక్ వాడికి రావట్లేదా? గవర్నమెంట్ వాడినే తినేకుండా చేస్తాంటివి నువ్వు. ఇది ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎవరు చెప్పిండి ఇట్లా? నీకు ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఉందా? ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్లో ఉందా? ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చెప్పిందా? ఎడ్యుకేషన్ పాలసీ చెప్పిందా? విద్యా హక్కు చట్టం చెప్పిందా? రాజ్యాంగం చెప్పిందా? నా దగ్గరికి రా, ట్యాంక్ బండ్ మీద కూర్చొని డిస్కషన్ పెడదాం. రమ్మనండి, ఏ విద్యావేత్త వస్తాడు. దీన్ని అరికట్టాలని చెప్పేసి నేను పోరాడుతున్నా. ఈ సర్కమ్స్టెన్స్లో నాకు ఎక్కడ ఉద్యోగం లేకుండా నాకు అసలు నా చాప్టర్ క్లోజ్ చేయడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తాను. కార్పొరేట్ వాళ్ళు నన్ను రకరకాలుగా ఇప్పటికీ చెప్పిన కదా, ఒక 4 సార్లు హత్యా ప్రయత్నమే చేసిండు, తప్పించుకున్నాం. ఒక 3 సార్లు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసిండు, తప్పించుకున్నాం. ఇక మా మీద వేసే వాళ్ళు అనిపించే మాటలు, చిల్లరు, ఇవన్నీ భరిస్తాను. దేనికోసం అంటే ఇదే తెలంగాణలో విద్యా వ్యవస్థ. ఇంకా తెలంగాణ వచ్చి 15 సంవత్సరాలు అయితేనే వాడు ఇట్లా దోపిడీ చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావా? ఇక్కడ నీ డైరెక్టర్ ఏం చేస్తాడు? డిప్యూటీ డైరెక్టర్ ఏం చేస్తాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తాడు? కమిషనర్ ఏం చేస్తాడు? దీని మీద ఫోకస్ పెట్టాలి కదా, వారం రోజులైనా చేయాలి కదా. అందుకే నేను ఏమంటున్నా, ఈ ఎడ్యుకేషన్ డెలిగేట్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వారానికో 10 రోజులకో స్కూల్లోకి పోయి కాలేజీలో పోయి చెక్ చేయండి. ఏం సిలబస్ చెప్తాను, ఏం చెప్తాను, నువ్వే నీకు ఫ్యాన్ ఉందా, టేబుల్ ఉందా, ఇది కాదు. నువ్వు కరికులం దగ్గరికి రా, ఏం చెప్పాలి, ఏం చెప్తాను, ఎక్కడ న్యాయం జరుగుతుంది, నీకు చట్టబద్ధత ఉందా లేదా అనేది చేయాలని చెప్పేసి నేను రివర్స్ ఫార్ములాతో వచ్చిన. ఒక్కసారి ఆ పేపర్ని డిస్ప్లే చేయండి, నేను చదివి వినిపిస్తా. ఇది వినాలి ప్రజలందరూ. చాలా ఇంపార్టెంట్, కొంచెం జూమ్ చేయండి. ఇక ప్రజలారా, ఒక్కసారి ఇది విన్న తర్వాత సిరి చైతన్య నారాయణ మీద మీరు దాడులు చేస్తారో, రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో మీ ఇష్టం చేయండి. ఎందుకంటే నా తెలంగాణ విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, గవర్నమెంట్ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 30 సంవత్సరాలు వీళ్ళు కార్పొరేట్ పెట్టిన కాంచి నా తెలంగాణ విద్యార్థులకు గవర్నమెంట్ వాడికి ఒక్క మెడికల్ సీట్ లేదండి. ఒక్క మెడికల్ సీట్లో ఒక్క డాక్టర్ కాడా? అంత తెలివికల్లో లేరా? అది జరిగినటువంటి విషయము. పాఠశాల విద్యాశాఖ సమాచార హక్కు చట్టం ప్రకారం బండారు శ్రీనివాస్ సన్న ఫంతయ్య గార్ల పుట్టగొడ బజారు వారు కోరిన ప్రైవేటు పాఠశాలలు నిర్వహించు అనధికార కోర్సులు, అన్అఫీషియల్గా ఇక్కడే మీరు అండర్లైన్ చేయాలి, అన్అఫీషియల్ కోర్సులు. మీకు చెప్పినగా ఏ అన్అఫీషియల్ కోర్సులో వీటి లక్షల కోట్ల వ్యాపారం చేస్తాను. కోరిన సమాచారం ఇచ్చట గురించి బండారు శ్రీనివాస్ అంతయ్య గార్ల గ్రామం పుట్టగొడ బజారు పై విషయం సంబంధించి అనువరించి బండారు శ్రీనివాస్ గారికి ఇచ్చినటువంటి సమాచారం గురించి నేను కోరిన సమాచారం ఫస్ట్ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించు అనధికార కోర్సులు అంటే ఐఐటి, జేఈ, ఐకాన్, మెడికాన్ వీటికి చట్టబద్ధత ఉంటే ఒక జిరాక్స్ కాపీ అడిగినండి. ఉదాహరణకి చెప్పిన వాళ్ళు చెప్పేటువంటి పేర్లు ఐకాన్, మెడికాన్, ఐపీఎల్, స్పేస్, ఎలైట్, వీడి పేరు పెడతాడు. దీనికి 1 లక్ష, దీని 2 లక్షలు, ఇది ఏసీ, ఇది డీలక్స్ అని పెడతాడు. చూడండి, ఇటువంటి ఒక జిరాక్స్ కాపీ అడిగిన. పై కాపీలకు సంబంధించినటువంటి కోర్సులకు సంబంధించినటువంటి ఒకటి ఏమైనా గవర్నమెంట్ సెక్రటరీ వాళ్ళు, కమిషనరు, డైరెక్టర్ ఉత్తర్వులు ఏమైనా ఉంటే ఒక జిరాక్స్ కాపీ అడిగిన. నీకు గవర్నమెంట్ సెక్రటరీ చెప్పలేదు, కమిషనర్ చెప్పలేదు, డైరెక్టర్ ఉత్తర్వులు లేదు, రాజ్యాంగం లేదు, కౌన్సిల్లో లేదు, డైరెక్టరేట్లో లేదు, ట్రిబ్యునల్లో లేదు. నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఈ దోపిడీ ఎట్లా చేస్తావు? నువ్వు అంటే నువ్వు ఎవరు అడగట్లేదనే కదా. సెకండ్ వన్, పై కోర్సులకు సంబంధించిన ఏమైనా విద్యాశాఖ అనుమతులు ఉంటే జిరాక్స్ కాపీ. హైకోర్టు పోనీ నీకేమన్నా సపరేట్గా హైకోర్టు, ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు మీద ఉద్యమం చేసిండండి, కొట్టుకొని చచ్చిపోతానని కోర్టు బ్యాన్ చేసింది. ప్రజలు ఉద్యమం చేస్తే మళ్ళీ పెట్టుకోమని చెప్పేసి ఆర్డినెన్స్ ఇచ్చింది. నీకేమన్నా ఇచ్చింది అట్లాంటి ఆర్డినెన్స్? ఏమన్నా ఉంటే చెప్పు, ఒక జిరాక్స్ కాపీ. నేనేమన్నాను, నడుపుకో, నీ ఇష్టం, ఉందా అని ఇచ్చిన. పై కోర్సులకు సంబంధించి ఏమైనా విద్యాశాఖ అనుమతులు ఉంటే జిరాక్స్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా ఇచ్చిందా నీకు? లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. పై కోర్సులకు సంబంధించి ఏమైనా రాష్ట్రపతి గెజిట్లో ఉంటే ఒక జిరాక్స్ ఉంటే ఇయ్యి, నువ్వు అఫీషియల్ అయితే ఇయ్యి. పై కోర్సులకు సంబంధించి ఏమైనా ఆర్డినెన్స్ ఉంటే ఒక జిరాక్స్ కదా. వీటన్నిటికీ వాళ్ళు చెప్పిన సమాధానం చూడండి. జీవో నెంబర్, ఎంఎస్ నెంబర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ 6/1/2009 ప్రకారము ఏ విధమైనటువంటి అనుమతులు లేవు. ఇది చాలదా వాడిని మూసేయడానికి? ఇక దా నా ఎమ్మట ఎవరన్నా వస్తే, మొగోళ్ళు ఎవరు ఉంటే రాండి, నేను మూపిస్తావాన్ని చెప్తా. నేను నా ప్రజలను ఎట్లా దోపిడీ చేస్తాను? లేదు కదా. ఇంకా వాడిని దందా
నేను ఓన్లీ కరికులమే అడిగిన. ఇక మన స్కూలు గ్రౌండ్ ప్లే గ్రౌండ్ చేస్తే అసలు వాడు నడవనే షాపింగ్ కాంప్లెక్స్ లో నడుపుతానండి. అటు నుంచి కలెక్టర్ పోతాడు, డిఓ పోతాడు, ఎవడరా దీనికి పర్మిషన్ ఇచ్చిన అడిగినోడే ఉండు. ఇటు రాండి నేను చూపెడతా ఇప్పుడే. రైట్, ఇక చూడండి. ఇక ఇది అయిపోయింది కదా. ప్రైవేటు పాఠశాల ఫీజుల వివరములు జిరాక్స్ కాపీ. ఇది ఇంపార్టెంట్. అసలు ఈ అన్ని కోర్సులు చేపట్టాక ఫీజులు వచ్చేది, అసలు అవి లేకపోతే ఇవి ఎందుకు వస్తాయి? ఫీజులకు సంబంధించిన వివరాలు అంటే ఆయన ఇచ్చినట్టుంది. పాఠశాలల యాజమాన్యము మరియు గవర్నింగ్ బాడీ వారు నిర్దేశించిన విధంగా GOMS నెంబర్ 1 డేట్ ప్రకారము అమెండ్మెంట్ ప్రకారము వసూలు చేయవలసి ఉంది. దీనికి నేను కన్క్లూజన్ ఇస్తా చూడండి. ఈ GOMS నెంబర్ ఏం చెప్తుంది అంటే, బాబు నువ్వు ప్రైవేట్ పాఠశాలలో ఏ ఫీజు వసూలు చేయాలి? బోధనా రుసుం, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి క్యాపిటల్ ఫీజు బోధనా రుసుం మాత్రమే వసూలు చేయి. అది ఏంది? 100 రూపాయలు వసూలు చేస్తే 50 రూపాయలు టీచింగ్ ఫ్యాకల్టీకి, 50 రూపాయలని అడ్మినిస్ట్రేషన్కి తీసుకో. 100 రూపాయలు ఒక బోధనా ఫీజు అండి. నువ్వు ఏం అడగొద్దు అసలు పిల్లగాన్ని. ఇక నేను వీళ్ళ ఫీజు నేను స్ట్రక్చర్ వేసి చూపెడతా చూడండి. వాడు పోరగాడు పోగానే అడ్మిషన్ ఫీజు ఓ 10,000 నుంచి 20,000 ఉంటుంది. అంటే వాడు రిజిస్టర్లో వాడి పేరు ఎక్కియడానికి. అడ్మిషన్ ఫీజు అయిపోయిందా? హాస్టల్ ఫీజు 1,00,000 ఉంటుంది. హాస్టల్ ఫీజు అయిపోయిందా? స్కూల్ ఫీజు ఉంటుంది, ఇదో 1,00,000 ఉంటుంది. IIT ఫీజు ఉంటుంది, కంప్యూటర్ ఫీజు ఉంటుంది, దోబీ ఫీజు ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, ఇంకా కార్స్ అండ్ డిపాజిట్ ఉంటుంది. అసలు ఇన్ని ఫీజులు వసూలు చేయలేదు. నేను ఒక డైరెక్టర్ని క్వశ్చన్ అడిగిన, ఎగ్జామ్ ఫీజు 10th క్లాస్ వాళ్ళకి బోర్డు 500 నిర్ణయిస్తే మీరు 5,000 తీసుకుంటారు ఏందని ఒక పేరెంట్ అడిగితే సెంటర్ మేనేజ్ చేయొద్దా? నాకు నవ్వొచ్చింది వాటి సమాధానం ఏంటి? నువ్వు సెంటర్ని మేనేజ్ చేసిన తర్వాత ఈ ఫీజులన్నీ నీకు కట్టేది ఏంది రా బోసిడీకే? నీకు హాస్టల్ ఫీజు కడితే, స్కూల్ ఫీజు కడితే, దోబీ ఫీజు కడితే, అడ్మిషన్ ఫీజు కడితే, ఈ IIT ఫీజు కడితే, ఇన్ని కట్టిన తర్వాత నువ్వు సెంటర్ని మేనేజ్ చేస్తే మావని ఏం చేస్తావు నువ్వు? కాపీ రైటింగ్ కాంపిటీషన్. నీ కాపీ రైటింగ్ కాంపిటీషన్ కోసం అని నీ దగ్గర చేర్పించింది. ఇదండి, ఇది ఫీజుల గురించి తర్వాత మాట్లాడదాం. ప్రైవేటు పాఠశాలలో మెటీరియల్ యూనిఫామ్ అమ్ముకునే అధికారం ఉంటే జిరాక్స్ కాపీ. అసలు దేనికి లేదు అనుమతి లేదన్నప్పుడు కూడా ఇది ఎవరు ఇచ్చిండ్రు? ఒక DO ఇచ్చింది. అనుమతి లేనప్పుడు కూడా ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పుడు పోతే మొత్తం మెటీరియల్ శ్రీ చైతన్యనారాయణలో వాడు 20,000 డబ్బులు ఇవ్వండి, వాడు మెటీరియల్ ఇయ్యడు. ఆ స్టిచ్చింగ్ కూడా వాడి దగ్గర కమిషన్ తీసుకుంటాడండి. యూనిఫామ్ ఫీజు. ఇక చూడు, తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి తరగతి పుస్తకాల పేర్లు. ఏ పుస్తకాలు ఇచ్చిందో అయ్యే చెప్పాలి నువ్వు. నీకు డైరెక్టరేట్ వాళ్ళు పుస్తకాలు ఇస్తారు గవర్నమెంట్, నువ్వు అయ్యే చెప్పు. నేను అబాకస్ చెప్తా, ఇంకొకస్ చెప్తా అంటే నడవది. ఇగో ఇందు వెంట సమర్పిస్తున్నావు, అది జిరాక్స్ కాపీ ఇచ్చాను కదా. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పీరియడ్ వైజ్ టైం టేబుల్. నీకు పలాను 3rd పీరియడ్లో తెలుగు క్లాస్ జరగాలంటే నీ స్కూల్లో కూడా తెలుగే జరగాలి. నీకు ఇక్కడ హిందీ 4th పీరియడ్ అంటే నీ స్కూల్లో కూడా హిందీ పీరియడ్. ఇక్కడ 3:30కు స్కూల్ అయిపోతే నీది కూడా 3:30కు దుకాణం బంద్ చేసుకోవాలి. వీడు సాయంత్రం వరకు కూడా మొత్తం ఈ అర్ధరాత్రి వరకు కూడా మిడ్ నైట్ షోలు కూడా ఎత్తాడు వీడు. అటువంటిది అది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్. క్వార్టర్లీ అక్టోబర్లో జరగాలంటే నువ్వు కూడా ఏ పెట్టాలి. వీడు అసలు ఈ ఎగ్జామ్స్ పెట్టనే పెట్టాడు. వీడు జోలికే పోడు, అవి పెట్టనే పెట్టాడు. తెలంగాణ నిర్దేశించినట్టు సిలబస్. విచిత్రం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ డైరెక్టరేట్ NCERT వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మార్చి వరకు చెప్పమన్నారు. అన్ని సబ్జెక్టులు అన్ని పాఠాలు మార్చి వరకు చెప్పాలి. వీడు 2 నెలలు చెప్తాడు, మిగిలినంతా అవి చెప్తాడు. ఎక్కడి వరకు? మార్చి వరకు అవి చెప్తాడు. అసలు ఇది చెప్పడు. ఇక ఈ సిలబస్ ఉండదు. 1 to 2 మంత్. IPI 2 నెలలు చెప్తాడు అంతే. ఇక మొత్తం IIT నీట్ జీడి మరి అది ఏకపోతే వీడికి బతుకులేదు కదా. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి ఒకటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో ఉండేటువంటి కార్పొరేటు ఈ సిస్టానికి, ఈ ప్రైవేట్ స్కూల్కి IIT అనేటువంటిదేమో ఒక బ్రెయిన్, మెడికల్ అనేటువంటిదేమో హార్ట్. మనిషికి బ్రెయిన్ హార్ట్ రిమూవ్ చేసి చూడండి, కింద పడిపోతాడు. ఈ 2 తీసేస్తే వీడి స్కూళ్ళన్నీ కూడా దయాల కొంపలు, భూతాల కొంపలు అయినట్టుగా ఈగలు కొట్టుకోవడం పరిస్థితి వస్తుంది అన్నట్టు. ఈ 2 తీసేస్తే. చెప్పండి, తెలంగాణ విద్యాశాఖలో ఏమైనా టాస్క్ ఫోర్స్ ఉంటే జిరాక్స్ కాపీ. మీకేమొచ్చిందని రిప్లై? ఏముంది? ఇందు వెంట సమర్పిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే అది అందులో ఏమి లేదనేటువంటిది వచ్చింది. టాస్క్ ఫోర్స్ అనేటువంటిది లేదు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు మన తెలంగాణ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రొవిషన్ అండ్ డిస్టిలరీస్ కంపెనీ ఉంది. నువ్వు బీర్లు తయారు చేసుకుంటావు, మందు తయారు చేసుకొని అమ్ముకుంటాను. నీకు పర్మిషన్ ఇచ్చింది ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ. నువ్వు మహారాష్ట్రని తీసుకొచ్చినప్పుడు విజిలెన్స్ వాళ్ళు పోయి ఏం చేస్తారు? సీజ్ చేయాలి కదా శాఖ. అది ఏ శాఖ?
ఎక్సైజ్ శాఖ. ఇది ఏ శాఖ? విద్యాశాఖ. మరి విద్యాశాఖలో కూడా విజిలెన్స్ పెట్టరాదు? వీడు మిక్సింగ్ చేస్తాడన్న. ఎంత మిక్సింగ్ చేస్తాడు? మనం ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి పోయి స్కూల్ గుర్తింపు రద్దు చేయి, గవర్నమెంట్ పిల్లలకు న్యాయం జరగదు. ఈ విద్యాశాఖ దోపిడీ ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎందుకు ఫీజుల గురించి తాలిపుస్తలు అమ్ముకుంటారు? ఇంకా తెలంగాణ ప్రభుత్వానికి సోయి రాట్లే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అవేర్నెస్ గురించి మీలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం చాలా పెద్ద ఎత్తున మనం అవేర్నెస్ ఇస్తూ ఉంటాయి. ఎందుకు పేరెంట్స్ ఆ వైపుగా ఎందుకు మారడం లేదు అసలు? ఎందుకంటే అండి ఇప్పుడు మార్కెట్లో మా వాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, IITN కావాలి, ఈ రెండు ఈ ఎక్కడ చెప్తాను? కార్పొరేట్లో చెప్తాను. శ్రీ చైతన్య నారాయణ ఊరుకుతా ఉంటారు అక్కడికి. మరి వాడు యాడ్ ఎట్లా ఇస్తాడు? పాంప్లెంట్ ఎట్లా తీస్తాడు? నీకు డీలక్స్లో చెప్పమంటే చెప్తా, ఎత్తుకొని చెప్తా, నెత్తి మీద కూర్చోబెట్టుకొని చెప్తా, ముద్ద పెట్టుకుంటే తెప్పిస్తా, పక్కన అమ్మాయిని కూర్చోబెట్టుకుని చెప్పిస్తాడు. వాడికి కావాలి అడ్మిషన్, ఫీజు. ఇక దీనికోసం విద్యా వ్యవస్థనంతా తృప్తి పట్టిస్తే పాపం ఎక్కడెక్కడో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లల మీద మంచి కోరిక పెట్టుకొని వీడి దగ్గర చేరిస్తే వీడి ఒత్తిడికి గురి చేసి వాడిని చంపి లాస్ట్కి ఒక IITN మొన్న ఒక ఆయన ఫోన్ చేసి మా వాడికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మొత్తం IIT ఫీజు కలిపి 15 లక్షలు కట్టినామండి, తీరా చూస్తే వాడికి సీట్ రాలేదు. నేను పోయి అడిగితే వాడు చెప్పిన సమాధానం చూస్తే నాకు నవ్వు వచ్చిందండి. మా లెక్చరర్స్ బాగా కష్టపడ్డారండి, బాగా చెప్పినారు, ఎగ్జామ్స్ బాగా పెట్టినాం, కానీ మీ వాడే అమ్మాయిల పిచ్చితోటి అమ్మాయిల మీద తిరిగి ఖరాబ్ చేసుకుంటూ లేకపోతే మీ వాడికి IIT సీట్ వచ్చేదండి. వాడు అమ్మాయిల మీద తిరుగుతుంటే నువ్వేం బిగుతున్నావు కదా? నీకు అమ్మాయి అగో ఇటువంటివి చేసి పాపం ఇటు ఎవరిని మోసం చేస్తాడు? వాడు పేరెంట్ని మోసం చేసి లాస్ట్కు వాని తప్పు ఎవరి మీద వేస్తాడు? పిల్లగాడి మీద వేస్తాడు. ఏదైనా దీనికి చట్టబద్ధత లేదు, దీన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఈ ప్రయత్నానికి, ఈ ఉద్యమానికి కొంచెం మరి నేను డోనర్స్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేశారని అడుగుదాం అనుకుంటున్నా. మరి చెప్పమంటారా? మీరు చెప్తారా? అందుకే ప్రజలారా ఈ 75-25% ఒక్క నిమిషం, ఈ 75% 25% ఫార్ములా కోసము నేను గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది జీవోలు చేస్తే అయ్యేది కాదు. జీవో గవర్నమెంట్ పోగానే మారుతుంది, జీవో మారుతుంది. రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ని మార్చి ఒక సబ్ క్లాజ్ని యాడ్ చేసి ఇగో ఈ దీనికోసం నేను పోరాటం చేస్తున్నా. దీనికోసం ఇప్పుడు సర్వస్వం నేను కోల్పోయి ఇంచుమించు ఒక 2-3 లక్షలు అప్పుల పాలైపోయి కూడా చాలా అప్పుల ఊబులో కూరుకొని ఉన్నా. నేను 3 సంవత్సరాల నుంచి నా ప్రయత్నం, గవర్నమెంట్ పిల్లలకి న్యాయం జరగాలని నా కాన్సెప్ట్. దీనికోసం జీవో కోసం ప్రయత్నం చేస్తున్నా. దీనికోసం కొంచెం నాకు ఆర్థిక సహాయం అందించడానికి దాతలు ఎవరన్నా ముందుకొస్తే దీన్ని ముందుకు తీసుకుపోయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ అమెండ్మెంట్ చేసేటువంటి కార్యక్రమము ముందు జీవో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడానికి ఇట్లాంటి మన కాలోజీ టీవీ లాంటి వాళ్ళు, కాలోజీ నుంచి శ్రీకాంతాచారి వరకు వాళ్ళ ఆత్మ బలిదానాలకి మనం ఇచ్చేటువంటి ఒక నివాళులు ఇది. వాళ్ళ ఆత్మశాంతికి మనం ఇచ్చారు. వాళ్ళు పైనుంచి తెలంగాణలో ఇంకా మీరు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళ ఆత్మలు శోభిస్తున్నాయి. ఇంకా నా తెలంగాణ ప్రజలు ఎడ్యుకేషన్ విషయంలో ఇట్లా నష్టపోతుంటే మీరు ఏం చేస్తారు అనేది చనిపోయిన తెలంగాణ అమరవీరుల యొక్క దాని ఏమంటారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ ఆత్మల ఘోషలకి చల్లబడాలంటే మనం ఈ జీవో తీసుకురావడానికి కొంచెం మీరు దయచేసి నాకు ఈ ఒక ఫోన్పే చేయగలరని చెప్పేసి, మీకు తోచినంత సహాయం చేయగలరని చెప్పేసి. ఇంతవరకు అండి నా 25-50 ఇయర్స్లో ఎవరిని ఒక రూపాయి అడిగిన దాఖలాలు లేవు. ఇగో దీనివల్ల నేను ఇలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా. దయచేసి ఎవరైనా సహాయం చేసేటువంటి వాళ్ళు మన శ్రీనన్నకు కానీ నాకు కానీ ఫోన్పే చేసి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకుంటే దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత అన్నలాంటి వాళ్ళ సహకారంతో మేము తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు బండారు శ్రీనివాస్. 8247370566. దీన్ని మీరు షార్ట్ వీడియో చేసినా ఏం లేదు, ఏ వీడియో చేసినా ఏం లేదు. ప్రజలకు పోవాలి, ఇది కాన్సెప్ట్ రావాలి. ఇది ప్రజలారా తెలంగాణలో మనకు జరుగుతున్నటువంటి మన పిల్లలకి రావాల్సిన సీట్లు మనకు రాకుండా మన విద్యా ప్రకారంగా ఇయ్యలేకపోతుండ్రు. అవసరమైతే నేను ఇంకోటి కూడా ఏం చేస్తా తెలుసా, ఒక విద్యలోనే కాకుండా ఉద్యోగాల్లో కూడా 75% రిజర్వేషన్ అడుగుతా మీ కోఆపరేషన్ ఇస్తే. ఉద్యోగాలలో కూడా, గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికి 75% రిజర్వేషన్ కోసం పోరాడతా నేను అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. మర్చిపోకుండా మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సహకారాన్ని అందించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడతారని చెప్పేసి కాలోజీ టీవీ తరపున కాలోజీ ప్రేక్షకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చెప్పండి. షూర్, తప్పకుండా. అంటే సార్ చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఈ శ్రీ చైతన్య నారాయణ అనేవి ఏ విధంగా
ఏదైతే దోపిడీకి గురవుతామో మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి చాలా మంది కొంతమంది కమిటెడ్గా పనిచేస్తారు, కొంతమంది ఏమో వీటిని వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బండారు శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ, ఇటు బందెల క్రాంతి లాంటి వాళ్ళు కానీ ఈ ఉద్యమాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు సమాజం అంతా కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దయచేసి సార్ ఒక ఫోన్పే నెంబర్, జీపే కానీ ఫోన్పే కానీ చెప్పేసారు. సో దానికి మీకు తోచిన సాయం చేస్తే కనుక వారు ఇంకా ఈ ఉద్యమాన్ని కొంచెం ముందుకు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇది మొత్తానికైతే కార్పొరేట్ కాలేజీలలో L1, L2, L3 సిస్టంలో ఇటు ప్రైవేట్ కానీ ఇటు గవర్నమెంట్ సైడ్ కానీ ఏ విధంగా తారతమ్యాలు ఉన్నాయి, ఏ విధంగా గవర్నమెంట్ విద్యార్థులు నష్టపోతా ఉన్న చాలా విపులంగా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. నాకు ఫోన్ పే మాత్రమే ఉంది, గూగుల్ పే ఉంటే మీ నెంబర్ రాయండి, మీరు గూగుల్ పే చేస్తే మళ్ళీ మీకు వస్తుంది. అవసరం. సో ఇది మొత్తానికైతే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన పోరాటం సంబంధించిన అంశం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్